హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీని మీద నిజంగా ఒక యాక్షన్ సినిమా రన్ అవుతుందండి ఆంధ్రప్రదేశ్లో. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఒక యాక్షన్ సినిమా రన్ అవుతుందంటే మీరు ఆశ్చర్యపోవసరలా. దాని గురించి కొత్తగా బొత్స సత్యనారాయణ గారు స్పందించమన్నారో లేకపోతే ఎవరైనా చెప్పమన్నారో లేకపోతే ఆయనకైనా చెప్పారో తెలియదు, కానీ మొత్తానికి స్పందించడం మాత్రం జరిగింది బొత్స సత్యనారాయణ గారు. బొత్స సత్యనారాయణ గారు స్పందన మాత్రమే, ఆయన మాత్రమే చెప్తాడు, మిగిలిన వాళ్ళకి అర్థం అవుతుందో లేదనేది తర్వాత ఆయన చెప్పిన మాటల్లో ఒక మాట చెప్పాల్సి వస్తే కనుక, ఒరిజినల్స్ మీ దగ్గరే ఉంటాయి, జిరాక్స్లే మాత్రం మా దగ్గర ఉంటాయి అనే మాట మాత్రం నాకు బాగా అర్థమైందండి. కాబట్టి అంతేకాదు, సమగ్ర సర్వే జరిపాం, పూర్తయిన గ్రామాలకు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుంది, పూర్తవని గ్రామాలకు ఆ చట్టం వర్తించదు అని అన్నారు. ఇంతగా అసలు చట్టం వర్తించడం మంచిదన్నారా లేకపోతే చట్టం వర్తించడం చెడ్డదన్నారా నాకు అర్థం కాల. పూర్తయిన గ్రామాలకు మాత్రమే చట్టం వర్తిస్తుందని చెప్పాడు ఆయన. తర్వాత ప్రతిపక్షాలు కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి కాబట్టి ఈయన అసలు యాక్ట్ గురించి ఏం చెప్పాలా, ఇంతకీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఏం చెప్పలేదు బొత్స సత్యనారాయణ గారు. ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయన్నారు, ఆ తప్పుడు ఆరోపణలలో దాగున్న నిజమేంటనేది చెప్పలేదు ఈయన. ఇంతకని అది కొసమెరుపు ఏంటంటే, కాబట్టి బొత్స సత్యనారాయణ గారు తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. స్పందన మాత్రం మిగులుతుంది, దాంట్లో వివరం అనేది మనకు దొరకదు. ఏమైనా దొరికిందంటే అది విజ్ఞులకు మాత్రమే అర్థమవుతుంది, మనలాంటి వాళ్ళకి అసలు అర్థం అవుతుంది. ఒకవేళ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడేది అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ ఉండాలేమో అని అభిప్రాయం. ఏదేమైనప్పటికీ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఆంధ్రప్రదేశ్లో ఓ మాదిరి యుద్ధమే జరుగుతుంది. అవసరమైతే ఇది గెలిచే ప్రభుత్వాన్ని కూడా, ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది గెలిచే ప్రభుత్వాన్ని కూడా పడుకోబెడతాదేమో అన్నట్టుగా ఉంది దీని మీద యుద్ధం. చూస్తున్న మీరందరికీ అర్థమైతే కనుక ఖచ్చితంగా మీరు అంతా సిద్ధమే నాకు అర్థమవుతుంది. కాబట్టి చూస్తున్న మీరందరూ కూడా 100% మన వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు అసలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయి మీకు ఏమర్థమైంది, ఏమర్థం కాలేదు. కాబట్టి ఖచ్చితంగా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.